మా ఇంటిల్లిపాదికి నేను చేసే ఎగ్ బుర్జీ అంటే చాలా ఇష్టమండి. సింపుల్‌గా చేసేస్తాను. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్న బాండీలో 3-4 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని, దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు, అలాగే 3 ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుందండి. మగ్గిన ఉల్లిపాయలలో మనం ఒక 5-6 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వదిలేసేయండి. తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని 2 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత పొడి పొడిలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా! కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం అనేది దీంట్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది. టేస్ట్ అనేది చాలా బావుంటుంది కదా! ఫైనల్‌గా దీంట్లో కొత్తిమీర చల్లేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది.